బ్రేకింగ్ చూస్తున్నాం. ఒక లోక్సభ 8 అసెంబ్లీ స్థానాలకు జనసేన అభ్యర్థుల్ని ప్రకటించింది. సిబిఐ మాజీ జడి లక్ష్మీనారాయణను విశాఖపట్నం లోక్సభ అభ్యర్థిగా ప్రకటించింది. రాయలసీమ నుంచి బరిలోకి దించాలని పవన్ మొదట భావించిన లక్ష్మీనారాయణ మాత్రం విశాఖ నుంచి పోటీకే మొగ్గు చూపారు. దీంతో విశాఖ లోక్సభ అభ్యర్థిగా లక్ష్మీనారాయణ పేరును జనసేన ప్రకటించింది. తాజా అప్డేట్స్ అందించడానికి వినయ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వినయ్, ఆల్మోస్ట్ ఆల్ అభ్యర్థులను ప్రకటించడం జరిగినట్టుంది జనసేన. ఇది తుది జాబితా అనుకోవచ్చా? అలాగే జేడీ లక్ష్మీనారాయణకి సంబంధించి మాజీ జేడీ లక్ష్మీనారాయణకి సంబంధించి వైజాగ్ కూడా కన్ఫర్మ్ చేశారని తెలుస్తోంది. రమణ, ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే 8 మంది అసెంబ్లీ ఒక లోక్సభ కింద జనసేన 4వ జాబితాను పవన్ కళ్యాణ్ విడుదల చేశారని కూడా చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ఎన్నికలకు సిద్ధమయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపు ఈ 2019 ఎన్నికలపైన కూడా పవన్ కళ్యాణ్ ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉన్నారు. వీలైన ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉన్నారు. గతంలో ప్రజారాజ్యంలో చూసిన అనుభవం కావచ్చు, ప్రజారాజ్యానికి ఎదురైన ఇబ్బందులు కావచ్చు, జనసేన పార్టీకి మళ్ళీ ఒకసారి రిపీట్ కాకూడదని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా అభ్యర్థులు సెలక్షన్ విషయం కావచ్చు, ఏమాత్రం తొందరపడకుండా చాలా కూల్గా మొత్తం కొద్దిగా ఇంపార్టెన్స్ ఉన్న అభ్యర్థులనే తీసుకుంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుకెళ్తారని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం ఒక 4వ లిస్ట్ రిలీజ్ చేశారు. దాంట్లో 8 మంది అసెంబ్లీకి, ఒక లోక్సభకు పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. అయితే జేడీ లక్ష్మీనారాయణ మొదటగా రాయలసీమ నుంచి పోటీ చేస్తారని చెప్పి కూడా అందరూ భావించారు. అయితే పవన్ కళ్యాణ్ మొన్న మీటింగ్లో కూడా జేడీ లక్ష్మీనారాయణ రాయలసీమ నుంచి పోటీ చేస్తారు, ఆయన ఎక్కువ అక్కడి నుంచి ఆసక్తి చూపిస్తారని కూడా చెప్పిన నేపథ్యంలో మొత్తం జేడీ అందరూ కూడా రాయలసీమ నుంచి కూడా పోటీ చేస్తారని చెప్పి అనుకున్నారు. ఎందుకంటే ఆల్రెడీ కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి పోటీ చేస్తారని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇటు ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు చూసుకుంటారు, రాయలసీమ అంతా కూడా జేడీ లక్ష్మీనారాయణ చూసుకుంటారని చెప్పి కూడా అందరూ భావించారు. కానీ అనూహ్యంగా జేడీ ఎంపీగా ఇప్పుడు బరిలోకి దిగనున్నారు. మొత్తంగా చూసుకున్నట్టు కూడా ఉత్తరాంధ్ర పైన, గోదావరి జిల్లాలపైన ఎక్కువ జనసేన పార్టీ ఫోకస్ పెట్టినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే మొత్తం విశాఖ జిల్లాలో మొత్తం అన్ని సీట్లు కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉన్నారు. విశాఖ ఈస్ట్, వెస్ట్, నార్త్తో పాటు ఎంపీ అభ్యర్థిని కూడా బరిలోకి దింపారు. అదేవిధంగా మొత్తం చూసుకున్నట్టు కూడా పవన్ కళ్యాణ్ అక్కడే ఉన్నారు. అదేవిధంగా జేడీ లక్ష్మీనారాయణ కూడా అదే అసెంబ్లీ అదే పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి కూడా పార్టీలో దిగుతూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్టు కూడా విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర పైన ఎక్కువ ఫోకస్ పెట్టారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇది 4వ జాబితా. ఇంకా కొంతమంది లిస్టు కూడా ఉన్న నేపథ్యంలో ఇంకొక లిస్టు కూడా వస్తుందని చెప్పి కూడా జనసేన పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అభ్యర్థుల సెలక్షన్ కావచ్చు, స్ట్రాటజీలు కావచ్చు, ఊహాత్మకంగా రూపొందించుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అటు గాజువాకతో పాటు భీమవరం పోటీ చేస్తారని ప్రకటించారు. తర్వాత జేడీ లక్ష్మీనారాయణ విశాఖ ఎంపీగా బరిలోకి దింపుతున్నారు. చాలా మంది కీలక నేతల్ని కీలక స్థానాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ పోటీలు దింపుతా ఉన్నారు. ఇప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీకి గట్టి పోటీ కూడా జనసేన పార్టీ సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. రమణ. ఓకే వినయ్, థ్యాంక్ యూ.